మీరు ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేశారా? దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, ప్రభువా నీ మార్గములను మాకు కనుపరచు, నీ చిత్తమును మాకు బయలుపరచు. ఎందుకోసం అంటే దేవుని మార్గములు ఎప్పుడు కూడా శ్రేష్టమైనవే. ఆయన త్రోవలు వంకర త్రోవలు కాదు. ఆయన త్రోవలు ఎవరిని కూడా వంకర త్రోవలు నడిపించేవి కాదు. కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు, వాళ్ళు ఏమంటూ ఉంటారంటే, నేను ఇలా పాపంలో ఉండడం దేవుని చిత్తమేమో అనుకుంటారు చాలామంది. నేను తప్పుడు పనులు చేయడం కూడా దేవుని చిత్తమేమో. నో మై ఫ్రెండ్, దేవుడు నీ పట్ల అలాంటి ఉద్దేశం ఎప్పుడు కలిగిలేడు. నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని, నిర్దోషంగా ఉండాలని, నిష్కపటంగా నువ్వు ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ ఆశించాడు. కానీ నీ ఇష్టానుసారం తిరుగుతామని దేవుడు ఎప్పుడు ఆయన ఆశించలేడు. ఆయన మార్గములను తెలుసుకునే ఆధ్యాత్మిక స్థాయిలోనికి మనం రాగలుగుతామా? ఎప్పుడైతే దేవుని మార్గములను మనం తెలుసుకునే వారంగా ఉంటామో, జీవితంలో ఆశీర్వాదాలను, దీవెనలను నిశ్చలమైన స్థితిలో మనం అనుభవిస్తాం. పరిపూర్ణమైన విషయాల్లో దేవుని నడిపింపును మనం చూడగలుగుతున్నాం. దేవుని చిత్తం కోసం ప్రాకులాడటం.